నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఈ చికెన్ పకోడా వచ్చేసి చాలా హాట్గా, టేస్టీగా, క్రిస్పీగా, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో లేట్ చేయకోకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్గా నేను 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకుని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఆ 1/2 kg చికెన్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్, 2 స్పూన్ల వరకు కారము. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు కారం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చిని కూడా కొంచెం ఘాట్లు పెట్టుకొని 2 పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దాంట్లో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నానండి. తర్వాత లెమన్ ఉంటుంది కదండి, లెమన్ వచ్చేసి 1/2 పీస్ లెమన్ కట్ చేసుకొని లెమన్ జ్యూస్ అన్నది దాంట్లో వేసేసుకున్నానండి. వేసుకున్నాక ఇవన్నీ మంచిగా మీరు మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కొన్ని పుదీనా లీవ్స్, తర్వాత కరివేపాకు అట్లా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా మంచిగా ఎలిగెంట్ అవుతుంది. ఇవన్నీ మంచిగా కలిపేసేసుకోవాలండి. మొత్తం ముక్కలకి మసాలా అన్నది మంచిగా పట్టుకోవాలండి. బాగా పట్టేలాగా కలుపుకొని నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి, 1 చిన్న స్పూను. ఎందుకంటే మసాలాస్ అంతా కూడా కొంచెం లూజ్ అయ్యి చికెన్ పీసెస్కి బాగా పడతాయి అనేసి అట్లా చేశాను. ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 పెద్ద స్పూన్లు తీసుకున్నానండి. నేను 2 పెద్ద స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి ఏ స్పూన్తో అయితే మీరు కార్న్ఫ్లవర్ తీసుకున్నారో అదే స్పూన్తో వచ్చేసేసి మైదా తీసుకోవాలి. అవి 2 కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మీరు మైదా ఇంకా కార్న్ఫ్లవరు మొత్తం పీసెస్ కన్నీ బాగా పట్టించేలాగా దాన్ని మసాజ్ చేయాలండి. అంతే, ఇంకా మంచిగా ముక్కలకి బాగా పట్టాలి. అప్పుడు వరకు దాన్ని మగ్నం చేసుకుంటూనే ఉండాలండి. మీరు ఆ తడి ఉంది కదండి, అది ఆ పిండికి సరిపోతే మీరు మధ్యలో వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు సరిపోలేదు తడి అన్నది. సో అందుకే నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే మంచిగా కలిపేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 3 నుంచి 4 గంటల వరకు అట్లా మ్యాగ్నేట్ చేసుకుంటే కనుక తొందరగా ఫ్రై అవుతుంది, అట్లాగే బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పాన్ తీసుకొని పాన్ హీట్ చేసుకొని తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక్కొక్క పీసెస్ మంచిగా సపరేట్గా తీసుకుని ఆయిల్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే ఏం తిప్పవసరం లేదు. ఒక 5-10 మినిట్స్ తర్వాత పీసెస్ అన్నది మంచిగా తిప్పాలండి. పాన్కి ఏం అతుక్కోదు. మంచిగా మనం తిప్పుతుంటే పీసెస్ అన్నది లోపల కూడా కుక్ అవుతుంది, మంచిగా పైన కూడా మంచిగా ఫ్రై అవుతుంది. చూసారా, ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను చూడండి, సపరేట్గా వస్తున్నాయి ఒక్కొక్క పీసెస్ అన్నది. దీంట్లో మీరు లెగ్ పీస్ తీసేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత మీరు ఒక ప్లేట్లో తీసుకోవాలండి. కావాలంటే టిష్యూ పేపర్ ఉంటే మీ దగ్గర టిష్యూ తీసుకుని టిష్యూలో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అదంతా టిష్యూ లాగేస్తుంది. ఇప్పుడు మీరు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని నేను పచ్చిమిర్చి కూడా మంచిగా వేపేసి పెట్టానండి. ఇంకా మీకు స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి కూడా అట్లాగే వేపుకొని ఒక నిమ్మకాయ, ఉల్లిపాయ ఇంకా టమాటో సాస్తో మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా తింటారండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి.